ఇంకా నాకు అయిపోయింది. పౌడర్ అయితే ఇంకా తీసేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో మనం మొత్తం ఇలా మొత్తం పౌడర్ లాగా ఇలా చేసేసుకున్నాక దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. పొయ్యి అయితే వెలిగించుకుంటున్నానండి. 2 పొయ్యిలో వెలిగించుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకో పక్క పన్నీర్ వేగించుకోవడానికి ఇంకా మూకుడైతే పెట్టుకుని రెండిట్లోనూ ఆయిల్ అయితే వేసుకుని ఇంకా దీనికి తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మిరపకాయలు అన్నీ కూడా ఇలాగ వేసేసుకొని, అంటే మిరపకాయలు వేయలేదండి, పచ్చిమిరపకాయలు వేద్దామని ఉద్దేశంతో ఇంకా ఎండు మిరపకాయలు అయితే వేయలేదు. ఫస్ట్ తాలింపుకి ఇంకా మొత్తం ఇంకా మినపప్పు, శనగపప్పు అన్నీ ఇలా ఆవాలు, జీలకర్ర మనం వేగించేసుకొని కొంచెం ఇలాగా మనం ఫ్రై అవనివ్వాలండి. నేనైతే ఇప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. మనకి కారం అంటే ఇదే, కొంచెం అందులో మిరియాలు కూడా మనం వేసుకున్నాం కదా, ఆ కారం ఈ కారం సరిపోద్దన్న ఉద్దేశంతో ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మన దగ్గర కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇలా ఉంటే తాలింపులోకి ఇలా కూడా మనం వేసేసుకొని మొత్తం ఇంకా అన్నం